ఈ ప్రపంచంలో మనం దేన్ని పగలగొట్టినా శబ్దం వస్తుంది. కానీ మనసు పగిలిపోతే మాత్రమే మౌనంగా ఉండిపోతాము. జనాలు మన గురించి తెలిసి ఏమైనా అనుకోని, ఏదైనా అనని, ఎవరన్నీ అన్నా భగవంతుడు మాత్రం మనల్ని ఎప్పుడు మంచిగా కాపాడుకోవడానికి ముందుంటాడు. సక్సెస్ రేఖని దాటలేకపోతున్నావంటే నిన్ను అడ్డుకునే శక్తి నీ అలవాట్లే కదా. నీ ఆలోచనలను అలవాట్లను మార్చుకో. నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు నీ ముందు తల దించేలా బ్రతుకు మిత్రమా. కొందరి రంగుల ముఖాలు వారి అహంకారంతో రెచ్చిపోయి ఎదుటి వాళ్ళని ఎలా నాశనం చేయాలి అని జీవితాంతం వారి అహంకారం మితిమీరినప్పుడు వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ వినాశనాన్ని కోరి తెచ్చుకుంటారు. మనం ఓపికతో వాళ్ళని చూస్తూ ఉండాలంతే. మన నుండి లాభం ఉంది అనుకుంటే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. అదే మన నుండి నష్టం రాబోతుంది అంటే మిత్రుడు కూడా శత్రువు అయిపోతాడు మిత్రమా. గెలుపు ఓటములనవి సహజం మిత్రమా. కొందరికి ప్రయత్నం చేస్తేనే లాభం, ఇంకొందరికి ప్రయత్నం చేయకున్నా లాభం, మరికొందరికి ఎంత ప్రయత్నించినా కూడా లాభం ఉండదు. అలాగని బాధపడుతూ కూర్చుంటే ఎలా? ప్రయత్నించడం మన కర్తవ్యమని మనం ప్రయత్నిస్తూనే ఉండాలి మిత్రమా. మనకు దుఃఖం కలిగించే రోజులు గడిచిపోతాయి అని ఎవ్వరికీ శాశ్వతం కాదనేది మనం నమ్మాలి. శ్రీకృష్ణుడు ఆ రోజే చెప్పారు, ఎవ్వరికి భయపడి బ్రతకండి. ఈ ప్రపంచంలో భగవంతుని శక్తి ఉన్నంత కాలం ఎవ్వరికీ భయపడి బ్రతకాల్సిన అవసరం లేదని. ఒంటరి అయిపోయానని దిగులు పడకు. సూర్యుడు ఒంటరివాడే, చంద్రుడు ఒంటరివాడే, అయినా ఈ ప్రపంచానికి వెలుగునివ్వట్లేదా మిత్రమా. నిజానికి నువ్వు ఒంటరి అయినప్పుడే నీ శక్తి ఎంత అని ఈ ప్రపంచానికి అర్థమవుతుంది. సూర్యచంద్రుడిలా ఈ ప్రపంచానికి వెలుగు ఇవ్వమని చెప్పలేదు. మీ జీవితంలో మీరు వెలుగును నింపుకోండి చాలు. బ్రతుకు సాఫీగా సాగిపోతుంది. మన బ్రతుకే ఒక పోరాటం మిత్రమా. ఈ పోరాటంలో మనం చేసే పనిని ప్రామాణికంగా అంతఃకరణ శుద్ధితో చేయాలి. ఏదవ్వాలో అదే అవుతుంది. జరగాల్సిన దాన్ని ఆపడం ఎవ్వరికీ అసాధ్యం, ఆ దేవునికి తప్ప. చూడు మిత్రమా, భగవంతుడు మీరు చేసే పనిని గమనిస్తూనే ఉంటాడు. మీకు న్యాయమైన అన్యాయమైన ఆయనే నిర్ణయిస్తాడు. కాలం చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. కాలంతో పాటు మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ గడిచిపోవాలంతే. భగవంతుడు మంచి వాళ్ళకి మంచి, చెడ్డ వాళ్ళకి చెడ్డ అంతే. భగవంతుని మీద భక్తితో మంచి మనసుతో ఆయన్ని వేడుకో. భగవంతుని నమ్ముకో, ఆయనే నీకు దారి చూపుతాడు.